ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి యెరూషలేము యాత్రలో మేము ఇప్పుడు గలిలయ తీరాన ఉన్నాం. ఇదంతా కూడా గలిలయ సముద్రము. గలిలయ సముద్రము అని అంటారు కానీ వాస్తవానికి ఇది మంచినీటి సరస్సు. అయితే ఇక్కడ నీళ్లు కొదువుగా ఉంటాయి కాబట్టి ఈ సరస్సునే వీళ్ళు గలిలయ సముద్రము అని అంటారు. మరి లూకా సువార్తలో మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది ఇక్కడే. శిష్యులు మరి పేతురుతో సహా మరి కొంతమంది శిష్యులు అందరూ కూడా కలిసి గలిలయ సముద్రాన చేపలు పట్టడానికి మరలా వాళ్ళు వచ్చేస్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇదే గలిలయ సముద్ర తీరాన ప్రత్యక్షమయ్యి మరి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు కదా. ఇదిగో ఇదే ఈ ప్రాంతమే అది గలిలయ సముద్ర తీరం. అది మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని గుర్చిన మరిన్ని విశేషాలు మరి దైవ సేవకులు జాన్ వెస్లీ అన్న తెలియజేస్తారు. మరి ఆ వీడియోతో పాటు ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారు కాబట్టి వీడియోస్ అన్ని కూడా ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి. తప్పకుండా ఈ వీడియోస్ చూడండి. ఇంకా అనేకమైన వీడియోలు ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ దేశంలోని ప్రాంతాల గురించి రాబోతున్నవి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ ప్రాంతం యొక్క దీవెనలు ఆశీర్వాదములు కలుగును గాక. గలిలయ తీరం నుంచి మీ పాస్టర్ రాకేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సజీవుడు, సర్వోన్నతుడు, ఉన్నవాడు, అనువాడు, మహాగణుడు, రక్షకుడు, ఆది సంభూతుడైన యేసు ప్రభుకే చెందును గాక. హల్లెలూయా. ప్రస్తుతం మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత చెప్పానా యోహాను యొక్క శైలి ఎట్టుంటది? 6 దినములైన తర్వాత, అటు తర్వాత 3 దినములైన తర్వాత, అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకొనెను. యేసు క్రీస్తు మరలా తనను తాను శిష్యులకు ప్రత్యక్షపరుచుకొనెను. గమనించండి, యేసు క్రీస్తు శుక్రవారం సాయంకాలం చనిపోయారు. ఆదివారం వేకువజామున మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో ఆయన లేచాడు. లేచి 40 రోజుల పాటు అక్కడక్కడ కొంత వ్యక్తిగతంగా, కొంతమంది గ్రూపులుగా కనబడ్డారు. ఎన్నిసార్లు? 11 సార్లు. 40 రోజుల్లో ఎన్నిసార్లు కనబడ్డారు? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వివరాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతమంది కనబడ్డాడో వివరాలు ఉంటాయి. 11 సార్లు. అందులో ఒకటి ఇదిగో ఇక్కడ మరలా యేసు తనను తాను తిబెరయ సముద్ర తీరాన శిష్యులకి తనను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఏమిటా ప్రత్యక్షత అంటే, ఈస్టర్ రోజు రాత్రి మేడగదిలో వాళ్ళకి కనబడ్డారు. 8 రోజుల తర్వాత తోమా వచ్చాక మరలా కనబడ్డారు. సో ఫార్ యాజ్ మై నాలెడ్జ్ 2 వారాల తర్వాత మరలా మేడగదికి వస్తే ఒక్కడంటే ఒక్కడు లేడు. 3 సార్లు సమాధానం కలుగును కాక, సమాధానం కలుగును చెప్తే ఎటెళ్ళారు వీళ్ళని ప్రభు ఆలోచించారు. ఆయనకు అన్ని తెలుసు. యేసు అందరిని ఎరిగినవాడు. సరే గెస్ చేశాడు, బ్యాచ్ మొత్తం ఎక్కడ ఉంటుందో చూద్దామని ఇక్కడికి వచ్చాడు. వస్తే తెల్లవారుజామునగా ఆ బండ అక్కడ ఉంది. ఆ బండ మీద నుంచో చూస్తే బ్యాచ్ మొత్తం ఉంది. ఈ 7-8 మరలా పాత వ్యాపారం సేవ వదిలిపెట్టి 3.5 సంవత్సరాలు మహామహిమకరంగా ప్రభుతో తిరిగి ఇచ్చిన సమస్య వచ్చింది, శోధన వచ్చిందని ఏకంగా సేవని మూటగట్టి ప్రక్కన పడేసి పాత సెంటరు, పాత బ్యాచ్, పాత మనుషులు, పాత వ్యాపారం, పాత రోత జీవితానికి అలవాటు పడ్డానికి మళ్ళీ చీకట్లో చిందులాడడానికి వచ్చారు. ఇక్కడ యేసు ప్రభు వచ్చి చూశారు. ఉన్నారు. యేసు ప్రభు ఎవరో తెలుసా? జారిపోయిన వాళ్ళని, జోగిపోయిన వాళ్ళని నీ కర్మరాన్ని తొక్కేసేవాడు కాదు. మహావాత్సల్యం కలిగిన దేవుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దిగి వచ్చిన నా ప్రభు మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఏమన్నారు తెలుసా?
ఏమని సంబోధించారు తెలుసా? పిల్లలారా, పిల్లలారా, పిల్లలారా. మేడగదిలోంచి బయలుదేరేటప్పుడు పేతురు వెళ్ళాలనుకునేవాడు ఒంటరిగా వెళ్ళిపోవాలన్నా, అందుకే సామెత ఒకటి ఉంది తెలుసుగా, తాను చెడ్డ కోతి వెళ్ళిపోయేవాడు గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. నేను వెళ్తున్నా, నిన్ను రమ్మన్నావు, నువ్వు వస్తేనే కాదన్నావు. మొత్తం 7గురునో 8 వేసుకుని బ్యాచ్ వచ్చేసారు. గతంలో ఒంటరిగా చేసేవాళ్ళు ఇప్పుడు 8 కలిసి రాత్రంతా వలలేశారు. యేసు ప్రభు ఈ ఒడ్లు నిలబడి అడుగుతున్నారు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా? అందరు చెప్పింది ఏంటంటే లేదు 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 లేదు. యేసయ్యతో ఉన్నప్పుడు దే ఆర్ హీరోస్. యేసయ్యకి దూరంగా వెళ్ళిన తర్వాత దే ఆర్ జీరోస్. యేసయ్యతో ఉన్నప్పుడు దే ఆర్ హీరోస్. యేసయ్యతో లేనప్పుడు 2 నెలల క్రితం ఇద్దరిద్దరికి సేవకు పంపించేటప్పుడు ప్రభు ఏం చెప్పారు? సంచులైనను జోలైనను చెప్పులైనను వెళ్ళి సేవ చేసి రమ్మన్నాడు. సేవ చేసి వచ్చాక ప్రభు అడిగారు, నేను ఇవి ఏమి మిమ్మల్ని తీసుకెళ్ళొద్దన్నాను కదా, మీకేమైనా తక్కువైందా? ముక్త కంఠంతో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మాకేమీ తక్కువ కాలేదు. యేసయ్యతో ఉంటే ఏమీ తక్కువ కాదు. వితౌట్ జీసస్ 0. 8 కలిసి వ్యాపారం చేస్తున్నా ఒక్క బురదమట్టు కూడా పడలేదు వాళ్ళకి. ఒక్క బురదమట్టు ప్రభావతి అంటున్నా, శీలావతి సంగతి దేవుడు బురదమట్టు కూడా పడలేదు. అట్లాంటి నయవంచకుల్ని యేసు ప్రభు ఒడ్డును నిలబడి ఏం పిలవాలి? నమ్మక ద్రోహులారా అనాలి. మీ గురువు గారిని వంచిస్తారంటరా అనాలి. పిల్లలారా, పిల్లలారా, తెలుగు బైబిల్లో పిల్లలారా, వాస్తవం బైబిల్లో తండ్రులారా. ఉదాహరణ సేవకుడు వాళ్ళ అబ్బాయిని నాన్న అంటాడు, వాడికి మీరు నాన్న అంటే అగాపే, డీప్ లవ్, గాఢమైన ప్రేమ ఉన్నప్పుడు కన్న కొడుకునే కూతుర్ని కానీ నాన్న అని సంబోధించి ఎవరికి నాన్న? డీప్ లవ్, వేర్ దేర్ ఇస్ డీప్ లవ్, అగాపే లవ్. యేసు ప్రభు వీళ్ళంతా ద్రోహం చేసి వచ్చినా నా ప్రభు వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? నాన్నలారా, నాన్న భోజనానికి మీ దగ్గర ఏమైనా? లేదు 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 లేదన్నారు. ప్రభు అన్నారు, మీరు 3.5 సంవత్సరాల క్రితం పేతురు నీకేం చెప్పానంటే కొంచెం లోతుకు నడిపించమన్నా. ఈ 3.5 సంవత్సరాలు కొంచెం లోతులోనే ఉన్నావు, కాకపోతే దానిసేపు ఎడం వైపు చూస్తున్నావు. హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు ఎవరిదైనా సరే కనుదృష్టి ఎప్పుడు ఎడం వైపే చూస్తుంటది అంట. హ్యూమన్ సైకాలజీ అది సైన్స్ కూడా చెప్తుంది, ఎప్పుడు ఎడం వైపే చూస్తుంటారంట ఎక్కువ శాతం మనిషి. ప్రభు అన్నారు, మీ కుడి వైపున వాస్తవంగా అక్కడే వలవేమన్నా జరుగుద్ది కార్యం, కానీ కుడివైపుకి ఎందుకేమన్నారంటే యేసు ప్రభు కుడి వైపున ఉన్నారు. ఆ వేసే క్రమంలో వీళ్ళు నన్ను చూస్తారు వీళ్ళు అని చెప్తే పేతురు హడావుడిగా వేస్తూ ప్రభుని చూశాడు. వాళ్ళు చూశారు, ప్రభు సుమి అన్నారు. వెంటనే పేతురు ఏం చేశాడు? జంపు జిలాని. కారణం ఏంటి అంటే ఓడలో ఇంకొక 7 ఉన్నారు. వాళ్ళు కనబడలేదు దిగంబరత్వం. అందరు ఒకే బడిలో ఉన్నారు. ఒకరి సిగ్గుని ఒకరు చెప్పుకునే స్థాయిలో లేరు ఆ 7. అన్నా నీ ఆకారాలు వికారాలు చూడలేక సత్తున్నావు అన్నా, ఏదో గోసెట్టుకున్నా చెప్పాలనా? ఎవడూ చెప్పలా. ఆ బాపతిలో ఉన్నవాడు, ఆ కోవలో ఉన్నవాడు ఒకడికొకటి చెప్పుకోలేడు. ఎప్పుడైతే పరిశుద్ధుడైన యేసయ్యను చూశారో వాళ్ళ పాపం ఏమిటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ అంధకారం ఏంటో, వాళ్ళ దిగంబరత్వం ఏంటో వాళ్ళకి తెలిసి వెంటనే పేతురు లోనికి దూకేశాడు. గమ్మత్ ఏంటో తెలుసా? మీ దగ్గర చేపలు ఉన్నాయా? భోజనానికి ఏమన్నా ఉందా? ఇంత చెప్పిన ప్రభు వాళ్ళు వలేసిన వెంటనే ఎన్ని పడ్డాయి అమ్మా? ఏ చేపలు? ఎంత ఇందులో గొప్ప చేపలు పడతాయి? నాకు అర్థం కావట్లేదు, చెప్పడం సరిపోయింది. కానీ 153 గొప్ప చేపలు.
ఇటు చూపెడితే మీకు అర్థమయ్యేటట్టు. కోల్కతా టు కన్యాకుమారి, కోల్కతా టు కన్యాకుమారి జూన్ 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు 10 నెలలు వేటాడతారు. 10 నెలలు మనం పేపర్ గమనిస్తే మొత్తం మీద ఇండియా మొత్తంలో పెద్ద చేప పడిందని 1, 2 చెప్తారు పేపర్లో. అయినా ఫ్రెండ్స్ అన్న, అంతేగాని ఏకంగా 153 గొప్ప చేపలు పడ్డాయంట ఒకేసారి. 150 రౌండ్ ఫిగర్ ఇవ్వచ్చుగా దేవుడు. దీన్ని పెద్ద ఆయన అంటాడు, ఒక సేవకుడికి 153 చేపలే ఇచ్చాడంటే కారణం ఏంటంటే అతడు 153 చేపలనే మెయింటైన్ చేయగలడు. ఇంకో 2 చేపలు కనుక ఎక్కువైతే జుట్టు బీక్కుంటాడు. నా గుర్రాలు ఎక్కడ, నా రథాలు ఎక్కడ అంటాడు. అందుకని కెపాసిటీ. నా దేవుడు ఎవరో తెలుసా? పర్ఫెక్ట్ అకౌంటెంట్. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి వారి వారి సామర్థ్యము చొప్పున. దేవుడు అన్యాయస్తుడు కాదు. 1 పుచ్చుకున్నవాడు 2 పుచ్చుకున్నవాడి మీద మత్సర పడకూడదు. 2 ఉన్నవాడు 5 ఉన్నవాడిని చూసి మత్సర పడకూడదు. హీఈస్ పర్ఫెక్ట్ అకౌంటెంట్. ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఇచ్చిన దాంతో సంతుష్టి సహితమైన భక్తి. 153 గొప్ప చేపలు పడ్డాయా? బయటకు వచ్చారా? వాళ్ళు వచ్చి రాకుండా యేసు ప్రభు అంటాడు, ఇదిగో వేడి వేడిగా మీ మీద మీకోసం నిప్పుల మీద కాల్చిన రొట్టెలు చేపలు ఉన్నాయి, తినండి. నీ 153 ఎవరికి కావాలరా? మీరు ఇస్తేనే నేను ఇది పెడతాను మీకు అనేవాడు కాదు ప్రభు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రభు సిద్ధపరిచున్నాడు. ఆయన తన యందు భయభక్తులు గల వారికి సిద్ధపరిచిన మేలులు కంటికి, చెవికి, హృదయానికి. అయితే ఆ తర్వాత వాక్యం చెప్పండి ఎవరన్నా. అయితే మనకైతే ఆత్మ మూలముగా అవన్నీ తెలియచేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్యజనులకు, అవిశ్వాసులకు తెలియదు, కంటికి కనబడదు, చెవి కనబడదు, హృదయానికి. అయితే మనకైతే ఆత్మ వలన సమస్తము మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాంటి అద్భుతం యోహాను సువార్త 21. బయటికి రాగానే పేతురు రొట్టె తింటున్నాడు, చేప తింటున్నాడు. ప్రభు అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా బాబుకుండా, మీకు తెలియదేముంది వాళ్ళకి. తిను 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 తిను, చల్లారిపోద్దు, తిను. మరలా తిందామని వచ్చాడు. పేతురు, ఏంటి బాధకుడా, వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను, నీకు తెలుసు కదా బాధకుడా, నా మెంటాలిటీ నీకు తెలుసు కదా, తిను, రొట్టె చల్లారిపోద్దు, తిను. తినబోయేసరికి 3వసారి అడిగారు, సైమన్ నీకు తెలుసు కదా, వ్యసన పడ్డాడట. మరి నువ్వు చేసిన ఘనకార్యానికి నా ప్రభు ఇంకెంత వ్యసన పడాలి? నువ్వు చెడింది కాకుండా 7 జడగొట్టి తీసుకొచ్చావు ఇక్కడికి. నా ప్రభు ఇంకెంత. అపోస్తలుల కార్యంలో ఉంటుంది, అరణ్య యాత్రల్లో దేవుడు వారి చేష్టలను సహించాడట. చేష్టలను. ఏ చేష్టలు అయ్యి? అది విసిగించారు దేవుణ్ణి. కానీ నా ప్రభు వెంటనే పేతురుతో చెప్పాడు, నా గొర్రెల్ని, నా గొర్రె పిల్లల్ని, నా మందని. మాట చెప్పనా? పేతురు యథార్థవంతుడు. తెలిసి చేస్తాడో, తెలియ చేస్తాడో, ఉద్రేకంగా చేస్తాడో, ఎడ చేస్తాడో కానీ ఒక్కసారి తన జీవితంలో జరిగిన పొరపాటు మళ్ళీ రిపీట్ కానివ్వడం. ఎస్. ఎచ్చమనే తోటలో కత్తితో వాడు శివుడి దగ్గర నరికేశాడా? ఇక మీదట కత్తి ముట్టద్దు అన్నాడు ప్రభు. ముట్లా. మరలా చెప్పారు, 3.5 సంవత్సరాల క్రితం ఇక్కడ నిన్ను పిలిచా, మరలా 3.5 సంవత్సరాల తర్వాత నీ పిలుపుని, ఏర్పాటుని నూతన పరుస్తున్నా. ఇకెన్నటికీ ఈ ప్రాంతానికి రావద్దు నువ్వు. చచ్చేంత వరకు మరలా గల్లియ సముద్ర తీరానికి రాలేదు పేతురు. అపోస్తలుల కార్యాలు గొంతు మీద కత్తి పెట్టారు. యేసు అనే నామం పేరెత్తాడు, చంపేస్తావు రండి నన్ను. ఏదో ఆయన చెప్పాడు కనుక చేస్తున్నాడు, బాబా మాకెందుకు ఈ సేవ, మరలా నేను వెళ్తానని వచ్చాడా? నో. సామెతల్లో ఉంటుంది, యథార్థవంతుడు తన జీవితంలో జరిగిన పొరపాటు మరలా జరగకుండా చక్కదిద్దుకుంటాడు, సరిదిద్దుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతమైన సేవ చేశాడు. ప్రభు అన్నారు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని గుర్తుగా. ఈ లోపల ఒక బండ ఉంటది, మరి అది ఓపెన్ లో ఉందో లేదో తెలియదు. ఒక బండ ఉంటది, సింబాలిక్ గా బండ ఉంటది. రైట్. దేవుడి మాటలు మన వినుకులో ఫలభద్రంగా మార్చి ఆశీర్వదించును గాక. వెళదాం. ఏమనే మొన్న మేము లాస్ట్ ఇయర్ మేము వస్తే ఇక్కడున్నాయి నీళ్లు. గతంలో మనం వస్తే ఇక్కడికి 300 అడుగుల దూరంలో ఉండేవి నీళ్లు.
నిదానంగా వీళ్ళు అదే నీళ్లు ఎర్రగున్నట్టున్నాయి బాబా. ఇప్పుడు పదండ్రా బాబా.